26వ అధ్యాయం ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. యేసుక్రీస్తు అన్నాడు, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసు ప్రభు ద్రాక్ష రసమును తీసుకొని ఆ ద్రాక్ష రసమును చూసి, ఇది నా రక్తము, అనేకులు పాప పరిహారము కోసం సిందింపబడిన రక్త నిబంధన అని చెప్పినాడు. అందరు చెప్పండి, రక్త నిబంధన. రక్త నిబంధన అది అటనే ఉండండి. ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ రక్త నిబంధనను మొట్టమొదట దేవుడు ఒక మనుషుడితో ఈ నిబంధన చేసినాడు. ఆయన పేరు అబ్రహాం. ఆ నిబంధనకు పేరు కూడా రక్త నిబంధననే. దానికి దీనికి సంబంధం ఉండాది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ ఏం ఉండాది అనేది మీకు చెప్పబోతున్నా, కొద్ది జాగ్రత్తగా వింటారు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. ఇప్పుడు